సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నకిలీ బంగారం బిస్కెట్ల వ్యవహారం సంచలనం రేపింది. అప్పు తీర్చమంటే బంగారు బిస్కెట్లు ఇచ్చి మోసం చేసిన ఘటనలో ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి జ్యువెలరీ షాప్ యాజమానిపై బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాకీ డబ్బులకు బదులు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి శివ తనకు నకిలీ బంగారం అంటగట్టాడని హుజూర్నగర్ వ్యక్తి ఆరోపించాడు. ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్ యాజమాని మధ్యవర్తిత్వం వహించినట్లు చెప్పాడు. ఇంటికి వెళ్లి పరిశీలిస్తే నకిలీవని తేలడంతో జ్యువెలరీ షాప్ వద్ద బైఠాయించాడు. ఈ సందర్భంగా షాపు వద్ద ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వడ్డీగా అది కట్టుకుంటే అన్న నాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది, నాకు డబ్బులు కావాలంటే పలానా బంగారం కొట్లో 5 తులాల బంగారం 10 తులాలు 2 బిస్కెట్లు ఉన్నాయన్న 5 లక్షలు ఇస్తాడు అంటేను ఎక్కడున్నాయి నాన్న అంటే బంగారం కొట్లు ఉన్నాయమ్మా ఆయనైతే గ్యారంటీ చెప్పిండు. మరి అంటే సరే నాన్న మళ్ళీ ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలంటే బంగారు కొట్టు అని చెప్పిండమ్మా. అంటే సర్లే అయ్యా తీసుకుపోయిపో, మనం 5 లక్షలు ఏడబోతాం, మళ్ళా మనకు 10 తులాల బంగారం వస్తుంది కదా అని చెప్పి 5 లక్షలు ఇచ్చి పంపించినాం. ఆయన సరే అని చెప్పి తీసుకొని 5 లక్షలు తీసుకొని బంగారం 2 బిస్కెట్లు ఆయన ఇచ్చి పంపించిండు. అది తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పోతే ఫేక్ అంటుండు. వాడు చెప్పమంటే నేను చెప్పినా అంటుండు. వాడు చెప్పమంటే నువ్వు చెప్పేది ఏందండి? నువ్వు చెప్పడం వల్లనే నా కొడుకు డబ్బులు ఇచ్చిండు, లేకుంటే నా కొడుకు ఎందుకు ఇస్తాడు? ఇదేంది ఇప్పుడు ఇట్లా పేరు మారుతున్నావు అంటే అవునమ్మా నాకు ఆయనకి 100 లావాదేవీలు ఉన్నాయి, బంగారం నాకు వాడు పెట్టి నా దగ్గర ఎంతో బంగారం పెట్టిండు, నేను అందుకే చెప్పినా ఏంది ఇప్పుడు అని అంటుండు. ఇప్పుడు ఏం చేయాలి, మేమేం చేయాలి? నా కొడుకు నా కోడలు అలా వచ్చినా అని బాధ. డబ్బులు ఇవ్వట్లేదు ఏంటి అని అడిగితే బిస్కెట్ ఉంది గోల్డ్ షాప్లో, అక్కడ 5 లక్షలు ఇవ్వండి మేము ఈ బిస్కెట్ మీకు ఇస్తామని. సరేలేని గోల్డ్ షాప్ అని కాడిపోతే మా దగ్గర 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉంటుంది, వడ్డీ కూడా ఇస్తున్నాడు అని కాగితాలన్నీ చూపించి గోల్డ్ నిజమే అని తీసుకోబోండి అని చెప్పి మా దగ్గర 5 లక్షలు తీసుకొని బిస్కెట్ ఇచ్చింది. ఇప్పుడు పోయి అడిగితే ఆయన మాకు 1 గంట క్రితం మమ్మల్ని ఇవ్వమంటే మేము ఇచ్చినాము, మనకు గెలవదు అని ఇప్పుడు అంటున్నారు. ఇంటూర్ ఫైనాన్స్లో ఉంటాడు ఆయన, మా వారి ఫ్రెండ్. 5 నెలల క్రితం తీసుకున్నాం ఈయన దగ్గర 5 లక్షలు మనీ ఇచ్చాడు. ఆయన డబ్బులు ఇవ్వట్లేదు ఏంటి అని అడిగితే బిస్కెట్ ఉంది గోల్డ్ షాప్లో, అక్కడ 5 లక్షలు ఇవ్వాలి.